హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు బోన్స్ కర్రీ తయారు చేశానండి. దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వుల నూనె వేసుకున్నాను. నేను గానుగ దగ్గర ఆడించిన నువ్వుల నూనె మాత్రమే వాడతానండి. మీ దగ్గర మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. అంటే నువ్వుల నూనె గానుగ దగ్గరది అయితే మంచిది కదా అని అది వాడుతున్నాను. నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి, కొంచెమే వేశాను. ఇది నువ్వుల నూనె కాబట్టి కొంచెం నొరగ వస్తుందండి. దానివల్ల ఎక్కువ అయింది కూరలో ఆయిల్ అనిపిస్తుంది, కానీ నేను మాత్రం కరెక్ట్గా వేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అరకిలో బోన్స్కి 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేగేలోపు బోన్స్ను శుభ్రంగా కడిగి రెడీ చేసుకుందామండి. ఈ బోన్స్ను నెలకి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. ఎదిగే పిల్లలకు ఎముకలు స్ట్రాంగ్గా తయారవడానికి ఉపయోగపడుతుందండి. అలాగే యాక్సిడెంట్లో ఎముకలు విరిగిన వారికి కూడా బోన్స్తో సూప్ తయారు చేస్తూ తాగిస్తూ ఉంటారు, ఫాస్ట్గా హీల్ అవ్వాలి అని. ఇందులో బోన్ గ్రోత్కి యూజ్ అయ్యే కొలాజిన్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు బోన్స్ చాలా డెలికేట్గా ఉంటున్నాయి, అందుకే నెలకి ఒకసారైనా వండి పిల్లలకు పెట్టండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమాటాను స్మాష్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపాలి. టమాటా వేసినప్పుడు రికార్డ్ బటన్ ఆన్ చేయలేదండి, ఏమీ అనుకోవద్దు. ఆన్ చేయకుండానే షూట్ చేశాను, నేను చూసుకోలేదు. ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో వంట చేస్తున్నాను, అందుకే వీడియో కూడా షేక్ అవుతూ ఉంది. ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి వీడియోస్ అయితే చేయడం లేదండి. అందుకే వీడియో షూట్ చేసే స్టాండ్ కొంచెం రిపేర్ అయ్యింది, కొన్ని రోజుల్లో సెట్ చేస్తాను. టమాటా కొంచెం వేగాలండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు రెసిపీ పూర్తిగా అర్థమవుతుంది. దీని డీటెయిల్స్ కూడా వివరంగా తెలుస్తాయి. టమాటా అయితే బాగా పర్ఫెక్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్స్ వేసేద్దాము. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ గిన్నె చూసారా, ఇది గిన్నె నిండా పైకి వచ్చే వరకు బోన్స్ వేసుకున్నానండి. దీనికి సగం వరకు ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. అంటే మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పాను, లేదంటే ఒక 5 మీడియం ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1/2 కిలో బోన్స్కి వేసుకుంటే సరిపోతాయండి కరెక్ట్గా. బోన్స్ వేసిన తర్వాత అందులోంచి కాసేపటికి వాటర్ బయటకు వస్తాయండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి, అంటే ఆయిల్ బయటకు తేలే వరకు అన్నమాట. చూసారా, ఇప్పుడు ముక్కల్లోంచి వాటర్ కొంచెం బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలండి. ఈ వాటర్ ఎగిరిపోయి ఆయిల్ బయటికి తేలే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఎందుకు వాటర్ డ్రై అవ్వాలి అని ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ వాటర్ వల్ల కర్రీ స్మెల్ అయితే వస్తుందండి. ఈ వాటర్ డ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసి వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. పసుపు అయితే 1/4 టీ స్పూన్ వేసాను. ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో గ్రైండ్ చేసిన పచ్చి మసాలా వేసుకోవాలండి. అందులో ఏమేమి వేసానో చెప్తాను, నోట్ చేసుకోండి. ధనియాలు 3 ఐస్ క్రీమ్ స్పూన్స్తోనండి, జీలకర్ర 1 స్పూను, గసగసాలు 2 స్పూన్లు, చెక్క అంగుళం, లవంగాలు 6, యాలకులు 4, అల్లం 2 అంగుళాలు, వెల్లుల్లి 9 రెక్కలు, కొబ్బరి ముక్క పచ్చిది 2 అంగుళాలండి. అంతా కలిపి పేస్ట్లా చేసి ఇందులో వేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఈ బోన్స్ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. చిన్న మంట మీద 2 విజిల్స్, పెద్ద మంట మీద 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడైతే బాగా బోన్స్ కుక్ అవుతాయి. ఇంకా ఒకసారి చూసుకోండి, బోన్స్ ఇంకా గట్టిగానే ఉంటే మళ్ళీ ఇంకొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోండి. ఇలా ఈ మెజర్మెంట్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం. విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ కూడా కొంచెం తగ్గినాయండి. 1 మినిట్ ఇలా ఉడికించుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని కట్టేసుకుందామండి.
అంతేనండి, టేస్టీ టేస్టీ బోన్స్ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ఎవరికైనా ఎముకలకు బలాన్ని ఇచ్చే ఈ బోన్స్ కర్రీ నెలకి ఒకసారైనా చేసుకొని తినండి. ఈ స్టైల్లో తయారు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.